అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను గణేష్. ముఖ్యంగా ఇది రైతులు చూడాల్సిన వీడియో. రైతులు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి. మీరు చూడండి, మీ తోటి రైతుకు పంపించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు యాసంగి పొలాలు వేసి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మీరు కలుపుకో, గడ్డి మందుకో, ఇతర ఏదైనా యూరియా వేయడానికో ప్రతి ఒక్కదానికి మీకు ఈ పథకం ద్వారా 2,000 రూపాయలు మీకు అకౌంట్లో జమ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఆల్రెడీ 21 విడత జమ చేసింది. ఇప్పుడు 22వ విడత జమ చేయడానికి రెడీ ఉన్నది. అందుకే రైతులు ప్రతి ఒక్కరు దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా మీ తోటి రైతులకు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ముందుగా ఒక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇట్లాంటి వార్తలు ఇంకా పెడుతుంటా కాబట్టి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి. ఒకవేళ నేను పెట్టిన వీడియో మీకు తెలియట్లేదు అంటే అది మీ పొరపాటే. ఎందుకు అంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం లేదు, బెల్ ఐకాన్ మీద ఆల్ పెట్టుకోవడం లేదు కాబట్టి రావడం లేదు. దయచేసి ఆ పని మాత్రం చేయొద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ పెట్టుకోండి. భవిష్యత్తులో ఇంకా మంచి మంచి వార్తలు జీనియస్ గ్లోబల్ ప్రచురిస్తుంది, రైతుల పక్షాన ఉంటది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కి, మీ సోదరులకు ఎవరైనా ఉంటే షేర్ చేసే ప్రయత్నం మాత్రం చేయండి. రైతులకు గుడ్ న్యూస్. ఈ నెల 13న పిఎం కిసాన్ నిధులు. ఇప్పుడు రైతు బంధు ఇవ్వకున్నా కానీ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుండి పిఎం కిసాన్ పైసలు మాత్రం పక్కా పడతాయి. అది గ్యారంటీ. సంవత్సరానికి 3 విడతలుగా పడతాయి. 3 నెలలకు 2,000, 3 నెలలకు 2,000, 3 నెలలకు 2,000, 3 విడతలుగా 6,000 రూపాయలు రైతు ఖాతాలో పడతాయి. ఇంతకుముందు ఆల్రెడీ చాలామందికి పడ్డాయి. ఒకవేళ పడని వారు అగ్రికల్చర్ ఆఫీస్ కాడికి పోయి మీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఎందుకు పడతలేవో చెప్తారు. మీకు పిఎం కిసాన్ కొత్తగా అప్లికేషన్ చేయాలి అన్నా కానీ మా ఛానల్ సంప్రదించండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. కొత్తగా అప్లికేషన్ కూడా చేస్తా. దాని పూర్తి గైడ్లైన్స్ కూడా మీకు చెప్తా. కింద డిస్క్రిప్షన్లో నేను నా ఫోన్ నెంబర్ ఇస్తా. డౌట్స్ ఉన్న రైతులు నాకు కాల్ చేయవచ్చు. పిఎం కిసాన్ ఎందుకు పడలేదు, ఎందుకు పడతలేదు అని పూర్తి డీటెయిల్స్ నేను చెప్తా. రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్టుబడి సాయం పథకం పిఎం కిసాన్ నిధులు ఈ నెల 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. 22వ విడత ఈ స్కీమ్ నిధులను అస్సాంలోని గువాహటిలో ప్రధాని మోడీ రిలీజ్ చేయనున్నారు. ఈ పథకం ద్వారా దేశంలో 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 2,000 చొప్పున డబ్బులు జమ కానున్నాయి. కాగా పిఎం కిసాన్ స్కీమ్ను 2019లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది 3 సార్లు 2,000 చొప్పున 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో కేంద్రం వేయనున్నది. ఈసారి 19,000 కోట్ల నిధులు విడుదల చేయనున్నది. అదే నేనేం చెప్తున్నాను అంటే ఇప్పుడు 21 విడత అయిపోయింది. 22వ విడత మోడీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన 2,000 రూపాయల నిధులు అమౌంట్ రైతు ఖాతాల్లో జమ చేస్తారు. జమ చేసి రైతులకు పంట సాయం అందించడానికి రైతు ఉన్నారు. అయితే ఇది ఎక్కడ అంటే అస్సాంలోని గువాహటిలో ప్రధాని మోడీ రిలీజ్ చేయనున్నారు. కమ్సే కమ్ ఎంతలేనా దేశంలో 9.31 కోట్ల రైతులకు 2,000 రూపాయలు చొప్పున అవి డిపాజిట్ కానున్నాయి. నేనేం చెప్తున్నా రైతులు అంటే ప్రతి ఒక్కరు 13వ తారీఖు రోజు ప్రతి ఒక్కరు పడని వారు ఒకసారి చెక్ చేసుకోండి, పడ్డవారు తీసుకోండి. ఎందుకు పడతలేవో పడని వారు ఒకసారి మీరు అగ్రికల్చర్ ఆఫీస్ కాడికి పోయి అడగండి. నేను కూడా ఇంతకుముందు చెప్పిన మీకు నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. అది ఎందుకు పడతలేవు అనే దాని మీద పూర్తి డీటెయిల్స్ నేను చెప్తా. స్టేటస్ కూడా చూసి మీకు చెప్తా. పిఎం కిసాన్ అమౌంట్ కొత్త పాస్బుక్ తీసుకున్న వాళ్ళకి ఎందుకు పడట్లేదు, పాత పాస్బుక్ ఉన్న వాళ్ళకి ఎందుకు పడట్లేదు, మీ రిజెక్షన్స్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంది అనే దాని మీద పూర్తి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. అంతసేపు మీరు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే జీనియస్ గ్లోబల్ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ కూడా పెట్టే ప్రయత్నం చేయండి. ఇంకా రైతులకు మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ముందుకు వస్తాను కాబట్టి దయచేసి ఈ ఛానల్ని ఆదరించే బాధ్యత మీరు భుజాల మీద ఎత్తుకోవాలి.